హలో అందరికీ. క్రికెట్ అంటే మనకెంతిష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఇంగ్లాండ్‌లో పుట్టిన ఆట అయినా, మన భారతదేశంలో మాత్రం దీనికి వేరే స్థాయి ఆదరణ ఉంది. రాష్ట్రం నుంచి రాష్ట్రానికి, నగరం నుంచి నగరానికి, గల్లీ నుంచి గల్లీకి చూస్తే 100 మందిలో 99 మంది క్రికెట్ ఆడతారు లేదా చూస్తారు. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క కానీ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే, క్రికెట్‌లో టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? జాతీయ స్థాయి క్రికెట్ అయినా, అంతర్జాతీయ స్థాయి క్రికెట్ అయినా, టెక్నాలజీ వల్ల ఆట ఎలా మరింత ఖచ్చితంగా, న్యాయంగా, ఆసక్తికరంగా మారిందో తెలుసుకుందాం. ముందుగా స్టెంప్స్ దగ్గర నుంచి ప్రారంభిద్దాం. బయట నుంచి చూస్తే అవి సాధారణ స్టెంప్స్లా కనిపిస్తాయి. కానీ వాటి లోపల ఎంతో ఆధునిక సాంకేతికత దాగుంటుంది. స్మార్ట్ బెయిల్స్ మరియు స్మార్ట్ స్టెంప్స్. ముందుగా బెయిల్స్ లోపల ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది. దానిని మైక్రో ప్రాసెసర్ అంటారు. ఈ మైక్రో ప్రాసెసర్ బెయిల్ స్టెంప్పై సరిగ్గా ఉందా లేదా అని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. బెయిల్ కొద్దిగా కదిలినా వెంటనే గుర్తిస్తుంది. అలాగే ఇందులో ఎలక్ట్రికల్ సెన్సర్లు కూడా ఉంటాయి. బెయిల్స్ మరియు స్టెంప్స్ కలిసి ఒక విద్యుత్ వలయంలాగా పనిచేస్తాయి. బెయిల్ పైకి లేవగానే ఆ వలయం తెగిపోతుంది. ఆ మార్పును సెన్సర్లు వెంటనే గుర్తిస్తాయి. అలా గుర్తించిన వెంటనే బెయిల్స్లో ఉన్న ఎల్ఈడి లైట్లు వెలుగుతాయి. అందువల్ల చాలా దగ్గరగా జరిగిన రన్అట్ అయినా, వేగంగా జరిగిన స్టెంపింగ్ అయినా వికెట్ ఖచ్చితంగా ఎప్పుడు పడిందో ఎంపైర్లు స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. 2 విధాలుగా పనిచేసే స్టాంప్స్. ఈ స్మార్ట్ స్టాంప్స్ 2 విధాలుగా పనిచేస్తాయి. మ్యాచ్ డిసిషన్ మోడ్. రన్అట్ లేదా స్టాంపింగ్ జరిగినప్పుడు సెన్సర్లు బెయిల్ విడిపోయిన క్షణాన్ని గుర్తించి ఎల్ఈడి లైట్లను వెలిగిస్తాయి. ఎంటర్టైన్మెంట్ మోడ్. అవును, స్టేడియంలో జరిగే లైట్ షోలలో కూడా ఈ స్టాంప్స్ భాగమవుతాయి. వికెట్ సంబరాలు, ఆటగాళ్ల పరిచయాలు, ఇన్నింగ్స్ విరామాలు, సంగీత ప్రదర్శనలు, లెజర్ షోలు, ట్రోఫీ ప్రెజెంటేషన్లు వంటి సందర్భాల్లో స్టాంప్స్ ప్రత్యేక కేక కాంతులతో మెరుస్తాయి. అంతేకాకుండా వీటిలో వైర్లెస్ ట్రాన్స్మిటర్లు కూడా ఉంటాయి. ఇవి సమయానికి సంబంధించిన సమాచారాన్ని మ్యాచ్ అధికారులకు మరియు ప్రసార వ్యవస్థలకు పంపిస్తాయి. దీనివల్ల రీప్లేలు మరియు నిర్ణయ వ్యవస్థలు ఒకే సమయానికి సమన్వయంతో పనిచేస్తాయి. స్టాంప్ కెమెరా. ఇది పిచ్ స్థాయి నుంచి ఆటను చిత్రీకరిస్తుంది. స్టాంప్ మైక్ కెమెరాతో పాటు వ్యాస్టంప్ మైక్ కూడా ఉంటుంది. దీని ద్వారా మనం వినగలిగే శబ్దాలు: బ్యాట్కు బంతి తగిలిన శబ్దం, ప్యాడ్కు బంతి తగిలిన శబ్దం, ఆటగాళ్ల మధ్య సంభాషణ. ऋषभ पंत ये कह रहे इधर फील्डर आना चाहिए, बॉलर को बता रहे, फील्डर और बॉलर ने लगा भी दिया वहां पे. अरे इधर आएगा ऋषभ पंत ये कह रहे इधर ఫీల్డర్ల అప్పీలు. ప్రత్యక్ష ప్రసారం. కెమెరా మరియు మైక్ ద్వారా సేకరించిన వీడియో, ఆడియోలను వైర్లెస్ లేదా ఫైబర్ వ్యవస్థల ద్వారా ప్రత్యక్షంగా ప్రసారసార బృందానికి పంపిస్తారు. స్టెంప్ కెమెరా వల్ల ప్రత్యేక దృశ్యాలు, దగ్గరగా జరిగిన రన్అట్ రీప్లేలు, స్టెంపింగ్ రీప్లేలు, స్లో మోషన్ దృశ్యాలు, ఆటగాళ్ల స్పందనలు మరియు మరింత ఆకర్షణీయమైన ప్రసార అనుభవం ప్రేక్షకులకు అందుతాయి. మొత్తానికి సాధారణంగా కనిపించే క్రికెట్ స్టెంప్స్ లోపల మైక్రో ప్రాసెసర్లు, సెన్సర్లు, ఎల్ఈడి వ్యవస్థలు, వైర్లెస్ కమ్యూనికేషన్, కెమెరాలు మరియు మైక్రోఫోన్లు వంటి ఆధునిక సాంకేతికతలు పనిచేస్తూ ఉంటాయి. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. క్రికెట్లో ఇంకా హాక్ ఐ, అల్ట్రా ఎడ్జ్, డిఆర్ఎస్, స్పైడర్ క్యామ్, స్పీడ్ గన్ వంటి అద్భుతమైన సాంకేతికతలున్నాయి. వాటి గురించి కూడా తర్వాత భాగంలో తెలుసుకుందాం. మరి ఫ్రెండ్స్, మీకు ఇష్టమైన ఆట ఏదైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఆ ఆటలో ఏ టెక్నాలజీలు ఉపయోగిస్తున్నారు, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాలను యానిమేషన్తో పాటు వివరంగా చూపిస్తాను. ఇంకా క్రికెట్లో ఉపయోగించే చాలా టెక్నాలజీలు మిగిలే ఉన్నాయి. అవి కూడా రాబోయే భాగాల్లో తెలుసుకుందాం. ఇంతవరకు వీడియో చూసారంటే నా కంటెంట్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీకు ఇష్టమైన గేమ్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన టెక్నాలజీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చూసినందుకు ధన్యవాదాలు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం.